హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 18,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అది కూడా సింపుల్ గా 11 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేశాను. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. సో నా ఎవ్రీడే వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ లాజిక్ బిహైండ్ మై ట్రేడ్స్, నా స్టాప్ లాస్, నా టార్గెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన వీడియోస్ లో క్లియర్ గా అయితే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రేడ్ విత్ రోషన్. సో ఈ రోజు మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనం 1520 ప్రైస్ లో 1500 క్వాంటిటీ అయితే బై చేశాను. సో ఈ 15 మనకి ఈ ట్రేడ్ కి రిక్వైర్ అయిన బడ్జెట్ ఎంతంటే, సో 1520.10 మల్టీప్లైస్ 1500 క్వాంటిటీ. సో 22,80,000 అయితే ఈ ట్రేడ్ కి అయితే మనకి క్యాపిటల్ రిక్వైర్ అయింది. సో 1520 దగ్గర బై చేసిన ఈక్విటీ మనకి 1532 దగ్గర అయితే సెల్ చేయడం జరిగింది. సో అంటే ఆల్మోస్ట్ మనకి 11.9 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి 1532 కదా, ఆల్మోస్ట్ మనకి 11.9 మల్టీప్లైస్ సో 1500, సో 17,850 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది లాజిక్ బిహైండ్ మై ట్రేడ్ ఏంటంటే, ఇది 1520కి నేను 29th ఏప్రిల్ అంటే నిన్న బై చేశాను అనమాట. ఓకే, సో 29th ఏప్రిల్ ఇక్కడ బై చేశాను. సో చూడండి ప్రైస్ ఉంది కదా 1520, ఈ ప్రైస్ లో బై చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి ఇక్కడ 40 EMA ఉంది కదా, సో స్లోపింగ్ 40 EMA ఉంది కదా. సో ఈ 40 EMA దగ్గర 1520 ప్రైస్ లో బై చేయడం జరిగింది. అండ్ ఈ రోజు 30th ఏప్రిల్ మనకి 1532 ఈ జోన్ ఉంది చూసారా, మన రెసిస్టెన్స్ జోన్, ఈ రెడ్ జోన్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ నా రెసిస్టెన్స్ జోన్ దగ్గర అయితే 1532 ప్రైస్ లో సెల్ చేయడం జరిగింది. అది కూడా మనం 40 EMA ఉంది కదా, 40 EMA సపోర్ట్ దగ్గర బై చేసాం. అండ్ మార్కెట్ చూడండి ఈ రోజు 915 క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. 915 ఓపెన్ అయ్యాక మళ్ళీ ఈ స్లోపింగ్ ఈఎంఏ, ఇక్కడ కంటిన్యూషన్ ఈఎంఏ ఉంది కదా, సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ బై చేసాం. అండ్ ఇదే ఈఎంఏ కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు మనకి ఇక్కడ కూడా సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రీవియస్ గా మన రెసిస్టెన్స్ దగ్గర 1532 దగ్గర అయితే సెల్ చేయడం జరిగింది. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1500 క్వాంటిటీతో 11 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది గైస్. అండ్ ఆల్మోస్ట్ మనకి తర్వాత మార్కెట్ అయితే కొంచెం అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చింది, మనకి సెకండ్ రెసిస్టెన్స్ వరకు కూడా మూమెంటం ఇచ్చింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చూడండి మన ఈ సపోర్ట్ జోన్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్టే కదా. సో ఈ సపోర్ట్ జోన్ ప్లస్ 40 EMA రెండు కూడా కాంబినేషన్ లో బ్రేక్ అవడం జరిగింది, కానీ మార్కెట్ అయితే సస్టైన్ అవ్వలేదు. మళ్ళా మనకి సెకండ్ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫస్ట్ టైం మార్కెట్ సస్టైన్ అవ్వలేదో, సెకండ్ టైం చూడండి 40 EMA బ్రేక్ చేసింది అండ్ ఆల్మోస్ట్ మనకి మార్కెట్ అయితే క్రాష్ అయింది. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఫస్ట్ టైం 40 EMA ప్లస్ ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇది ఫస్ట్ టైం మనకి సస్టైన్ అవ్వలేదు. సో సెకండ్ టైం మనకి సెకండ్ రెసిస్టెన్స్ దగ్గర నుండి ఎప్పుడైతే 40 EMA బ్రేక్ చేసిందో, మార్కెట్ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ అయితే వేసుకుని కిందకి రావడం జరిగింది. రైట్, సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్స్ లో మన డైలీ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్ లో అయితే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఎనీ డౌట్స్ కాంటాక్ట్ టు మై నెంబర్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.